తినండి అత్తమ్మా. బాగానే తింటున్నదే. అవునవును, తినింకా బతికే ఉన్నారంటే అందులో ఎలకల మందు లేదు. కూరలన్నీ అయిపోయేలాగున్నాయి. పద పద, మనం కూడా తినేద్దాం. పద 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 పద. ఆగండి, ఇప్పుడు వెళ్తే అనుమానం వస్తుంది. ఆవిడది అయిపోయింది, పద మనం వెళ్దాం. రాయరా పద. ఇందులో కూరలేవి? అయ్యో అయ్యో, అన్ని ఖాళీగా ఉన్నాయి. ఆ కూరలన్నీ అయిపోయాయి కానీ ఇదిగో మీకోసం చికెన్ కూర తీసుకొచ్చాను, తీసుకోండి. అంతా మీకే, మొత్తం తినేయండి. తినేయండి. మీరు మామూలు కూరలు తిని మా కోసం చికెన్ కూరలు తెచ్చావా? నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ఎంత మంచిది ఎప్పుడైంది? ఇందులో ఏదో తేడా ఉంది. ఆగండి 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 ఆగండి. ఆగండి, ఏం తింటున్నారు? ఇక నా వల్ల కాదు, నేను తినేస్తాను. నా వల్ల కూడా కాదు, నేను తినేస్తాను. అయితే వాళ్ళ కాటికి పోతా. వాళ్ళు మాత్రం మామూలు కూరలు తిని మనకి మాత్రం చికెన్ కూర ఎందుకు వండారు? కొంచెం ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికే ఉంది. మనం అతిథులు అంటే చుట్టాలు. అవునవును, మేము ఆగలేం, తినేస్తాం. అయ్యో, ఇందులో ఎలకల మంది కలుపుంటారు. ఇది వాళ్ళ ప్లాను. పిచ్చి వాళ్ళలాగా మీ ఇద్దరు తిన్నారనుకో, అంతే, మీ ఇద్దరికి శంఖం ఊతారు. అవునా, ఇందులో ఎలకల మందు ఉందంటావా? ఖచ్చితంగా కలిపే ఉంటారు. ఇది ఆ పద్మావతి సంధ్య ఆడుతున్న నాటకం. చికెన్ ముక్కలు బాగున్నాయే. అయితే తిని చావు. అమ్మో, నేను తిన్ను. ఒక ఐడియా ఏంటి? ఈ చికెన్ ముక్కల్లో ఎలకల మందు ఉందో లేదో తెలియాలంటే ఈ ముక్కల్ని కుక్కలకు పెడదాం. అవి తిని బతుకున్నాయనుకో, ఆ తర్వాత మనం తినేద్దాం. ఈ ఐడియా ఏదో బాగుంది రోయ్. అయితే పద 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 పద. దా 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 దు 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 దు. వచ్చిందిరా వచ్చేసిందే. ఎయ్యి ఎయ్యి ఎయ్యి. కింద తిను. నువ్వు కూడా ఎయ్యి. రే తింటుందిరా. తిను, బాగా తిను. తిను 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 తిను. ఏం అవట్లేదేంటి దీనికి? ఎలకల మందు ఖచ్చితంగా ఉంది, చస్తాను చూడు. కుక్క చావలేదు, అయితే మనం కూడా తినేయచ్చు. పద. చచ్చినోడా, గూడంతా కుక్కల పాలు చేసావు, ఇంకేం తినేస్తావరా? కుక్క, మాంసం ముక్క, నా చికెన్ ముక్క తినేస్తావా?